హాయ్ హలో ఐఎమ్ సుమన్, మీ హైడ్రోజియాలజిస్ట్. నా వీడియోలు చూడండి. మీకు జియాలజీ నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా సార్? నాకు వచ్చిన డౌట్, ఇది ఏం రాయి సార్? వాట్ ఈస్ దిస్? దీన్ని ఇసుక రాయి అంటారు, ఓకే. ఇంగ్లీష్లో సాండ్ స్టోన్ అంటారు. ఇసుక రేణులు అన్నీ కంపాక్ట్ అయ్యి ఇది గట్టిగా పడిన తర్వాత ఏర్పడుతుంది. దీన్ని ఇసుక రాయి అంటారు. ఇది ఎక్కువగా పొరాసిటీని కలిగి ఉంటుంది, పర్మబిలిటీని కలిగి ఉంటుంది. అందువల్ల ఎక్కువ నీళ్ళు వస్తాయి దీంట్లో బోర్ వేస్తే. ఇలాంటి రాళ్ళ ఉన్న చోట ఎన్ని ఫీట్లు బోర్ పడే తక్కువ లోతులు వాటర్ పడతాయి. ఎక్కడైతే అవుట్ క్రాప్స్ ఉంటాయో సాండ్ స్టోన్స్ అక్కడ బోర్ వేస్తే కూలిపోకుండా ఉంటుంది, ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అవక్షేప శిల కూడా ఉంటుంది. ఇది 2వ రకానికి సంబంధించిన శిల. ఇది ఇసుక రేణుతో ఎక్కడో కొట్టుకొచ్చి మట్టి అంతా ఇసుక ఉంటుంది కదా, ఇసుక మొత్తం సిమెంట్లో కలిసి న్యాచురల్గా తయారవుతుంది అన్నమాట. ఇది దీన్ని ఇలాంటి రాళ్ళు ఉన్న చోట ఎక్కువ నీళ్ళు పడే ఎక్కువ దీంట్లో కంపోజిషన్ వచ్చేసి క్వార్జ్ ఉంటుంది, ఎరనైట్స్ ఉంటాయి, గ్రేవెక్స్ ఉంటాయి, మినరల్స్.